హలో నూబ్స్, ఫ్రైడే వచ్చేసింది. ఈ రోజు ఫంకీ రిలీజ్ అవుతుంది. విశ్వక్సేన్ అండ్ అనుదీప్ కేవి కాంబో. ఆఫ్ కోర్స్ క్రేజ్ ఉంది. కానీ ట్రైలర్ చూశాక నేను పెద్దగా ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకోలే. అమలాపురంలో వీఎల్ రామా థియేటర్‌కి వచ్చేసా. సరౌండింగ్స్‌లో ఇదే బెస్ట్ స్క్రీన్. జనాలు కూడా బాగానే వచ్చారు. స్టోరీ లైన్ చాలా బేసిక్. 4 క్రోర్స్ అని చెప్పి 40 క్రోర్స్ బడ్జెట్ పెంచిన డైరెక్టర్ రిమైనింగ్ మూవీని 1 క్రోర్‌లో కంప్లీట్ చేయాలి అని ఫిక్స్ అయ్యి ప్రొడ్యూసర్ కూతురు. వీళ్ళిద్దరూ ఎలా సినిమా కంప్లీట్ చేశారు? మధ్యలో లవ్ ట్రాక్ ఏంటి? అనేది లైన్. ఫస్ట్ 5 మినిట్స్‌లోనే ఈ స్టోరీ మొత్తం చెప్పేస్తారు. ఆ తర్వాత యాక్చువల్ స్టోరీ అనేదే ఉండదు. జస్ట్ కామెడీ ఫిల్లర్స్. ఆఫ్కోర్స్ ఇది అనుదీప్ ఫిల్మ్. ఇంకా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయకూడదు. ఫస్ట్ హాఫ్ మాత్రం నైస్. ఆ వన్ లైనర్స్‌కి నేను బాగా ఎంజాయ్ చేశా. కానీ సెకండ్ హాఫ్‌కి వచ్చేసరికి హెడ్‌ఏక్ మోడ్ స్టార్ట్. సీన్స్‌ని ఇష్టం వచ్చినట్టు లాగారు. వన్ లైనర్స్ కూడా పేలలేదు. ఇంకా సినిమా అయిపోతుంది అనే టైంకి బోనస్‌గా ఇంకో సాంగ్. మ్యూజిక్ అండ్ ఎడిటింగ్ వాస్ బిగ్గెస్ట్ డ్రాబ్యాక్. విశ్వక్సేన్ యాక్టింగ్ బానే చేశాడు, కానీ తన మాస్ ఇమేజ్‌కి ఇంత సాఫ్ట్ రోల్ కొంచెం మిస్ మ్యాచ్ అనిపించింది. హీరో డైలాగ్ మాడ్యులేషన్‌లో అనుదీప్ ఇమిటేషన్ ఎక్కువ కనిపిస్తుంది. అండ్ కయాదు లోహర్ డెఫినెట్లీ ద బెస్ట్ థింగ్ ఇన్ ద మూవీ. పేరు చాలా ఫ్రెష్‌గా ఉంది, స్క్రీన్ ప్రెజెన్స్ బాగుంది. సినిమాలో మెటా బేస్డ్ కామెడీ ఎక్కువ ఉంది. జనరల్ ఆడియన్స్‌కి ఎంత వర్క్ అవుతుందో డౌట్‌ఫుల్. ఓవరాల్‌గా నాకు మాత్రం డిసప్పాయింట్‌మెంటే మిగిలింది. ఓకే గైస్, మళ్ళీ నెక్స్ట్ రివ్యూలో కలుద్దాం. టిల్ దెన్ ఫాలో అండ్ షేర్ ద సినీ నూబ్స్.